నేటి పునీతులు పునీత జాన్ యూదెసు గారు. యెహెజ్కేలు మీకు గుర్తుగా ఉండును. అతను చేసిన కార్యములనెల్ల మీరును చేయవలెను. సోమవారం, ఆగస్టు 19, 2024. మొదటి పఠనం యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం 15 నుండి 23 వచనాలు. ప్రభువు వాణి ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు ప్రీతిపాత్రురాలైన వ్యక్తిని అకస్మాత్తుగా నీ నుండి తొలగింతును. కాని నీవు ఫిర్యాదు చేయవద్దు, దుఃఖపడవద్దు, కన్నీరు కార్చవద్దు, నీ నిట్టూర్పులు బయటికి వినిపింపరాదు. నీవు సంతాపసూచకముగా తలపాగాను తీసివేయకుము, చెప్పులు విడవకుము, నీ మొగమును కప్పుకోవలదు, దుఃఖించు వారివలె భోజనము చేయవలదు. ఆ రోజు ప్రొద్దున నేను ప్రజలతో మాటలాడితిని. ఆ సాయంకాలము నా భార్య మరణించెను. ఆ మరుసటి నాటి ఉదయము నేను ప్రభువు చెప్పినట్లే చేసితిని. ప్రజలు నా ఛేదముల భావమేమిటని అడిగిరి. నేను ఇట్లంటిని, ప్రభువు వాణి నాతో ఇట్లు చెప్పెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు నుడువుము, ప్రభువు వాక్కిది. మీరు దేవాలయ బలమును చూచి గర్వించుచున్నారు, దానిని సందర్శించి దానిని జూచి ఆనందింపగోరుచున్నారు. కాని ప్రభువు దానిని అపవిత్రము చేయును. యెరూషలేమున మిగిలియున్న మీ బిడ్డలు పోరున చత్తురు. అప్పుడు నేను చేసిన క్రియలనే మీరును చేయుదురు. మీరు మీ మొగములను కప్పుకొనరు, దుఃఖించు వారి వలె భోజనము చేయరు, మీ తల పాగాలను తొలగింపరు. మీరు మీ పాపముల వలన నవిసిపోవుదురు, ఒకరి ఎదుట ఒకరు అంగలార్తురు. అప్పుడు నేను మీకు గుర్తుగా ఉందును. నేను చేసిన కార్యములనెల్ల మీరును చేయుదురు. ఇది అంతయు జరిగినప్పుడు మీరు అతడు యావే ప్రభుడని అర్థము చేసుకొందురు. ఇది ప్రభువు వాక్కు.